సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవ భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. కాపాడడం కాకుండా బొగ్గు వినియోగం కూడా తగ్గుతుంది. ప్లస్ భవిష్యత్తుకు కూడా మనకు బొగ్గు వినియోగం ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ సోలార్ను కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సోలార్ వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు నేచర్ యొక్క దీన్ని వాడుకొని విద్యుత్ ప్రొజెక్షన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మనం ఎనర్జీ సేవింగ్ చేయాలి. మనకు భావితరాలకు ఉపయోగపడేట్టుగా బొగ్గును మనం రిజర్వ్ చేయాలి. బొగ్గు వాడక పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. కాబట్టి విద్యుత్ ఆదానే ఓన్లీ మనకు మేజర్ రిసోర్స్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ రిజర్వేషన్. అది మన పిల్లల దగ్గర నుంచి అందరికీ చెప్పడం కోసమనే ఇప్పుడు మనం పిల్లలతో స్కూల్ పిల్లలను వాళ్ళను దీంట్లో పార్టిసిపేషన్ చేశాము. ఈ 1 వీక్ ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాంపిటీషన్ ప్రోగ్రాము అన్ని స్పీచెస్ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఆ విద్యుత్ ఆదా అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని కోరుకుంటున్నాం. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఎందుకు చెప్తున్నామంటే మాకన్నా ముందున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ ప్రాంతం పట్ల ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు చూసాం. ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే గద్దె వెంకటరామయ్య నగరు, వినాయక నగరు, దావబుచ్చి కాలనీ, అలాగే దేవీనగరు, రామకృష్ణాపురం మెయిన్ రోడ్లు, ఈ రోడ్లన్నీ కూడా మధ్యగట్లో సీసీ రోడ్లు మొత్తం అంతా కూడా పూర్తి చేసాం. ఈ దావబుచ్చి కాలనీ మెయిన్ రోడ్డు 1 కోటి రూపాయలతో టెండర్ పెట్టడం జరిగింది. అలాగే దావబుచ్చి కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్ అంతా కూడా, ఈ వినాయక నగర్ చాలా ప్రాంతాలు అయిపోయినాయి. వినాయక నగర్ అయిపోయింది. ఇంకా ఈ 2 రోడ్లు 25వ తారీఖు డెడ్ లైన్ పెట్టి. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల సమస్యలని పరిష్కరించడంలోని పాలకులు ఘోరమైన విఫలం చెందారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎస్ బేగ్ మండిపడ్డారు. మనకు వచ్చి పట్టించుకునేది ఎవడు లేడండి. ఇందాక కరెంట్ తీగ తెగిపోయి మొన్న వర్షానికి ఇంతవరకు కూడా ఆ కరెంట్ తీగ 2 ఏలాడుతూ ఉన్నాయి. దాంట్లో హై పవర్ ఉంది. ఇక ఎవరు కూడా వచ్చి దాన్ని సరిచేసే విధంగా కనీసం వచ్చి పట్టించుకునేవాడు లేడు. మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క అభివృద్ధి అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సొంతం. కేవలం కల్లుబల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ప్రజల దగ్గర మోసం చేయడమే తప్ప అభివృద్ధికి ఎక్కడ కూడా కనపడటం లేదు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకోసారి అడుగుతా ఉన్నా, మీరు ఆ రోజుల్లో ఓట్ల కోసం దండుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఓట్లు దండుకోవడానికి వచ్చారే తప్ప కనీసం వాళ్ళ వైపు వచ్చి కన్నీసి చూడటం కూడా చేరలేదు. మీకు ఈసారి ఓటు అడిగే అర్హతే లేదు. ఎస్సీల దగ్గర నుంచి ఓటు అడిగే అర్హతే లేదు. మీ ఏ కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోలేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలిపించాలనే కంకణంతో ఉన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ సంక్షేమం మనం అందజేస్తున్నాం ప్రతి కుటుంబానికి. తద్వారా కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు కూడా మేము అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాబు గారు భరోసా ఇస్తున్నారు. అవన్నీ మేము తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు నేరుగా గడప వద్దకే అందిస్తున్నామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఇక్కడికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేశాము, ఈ కార్యక్రమం చేయబోతామని చెప్పుకునే దమ్ము ధైర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి లేదు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒక అబద్ధపు కాగితాలతో ప్రజానికం దగ్గర నుంచి ఓటీపీలాగా తీసుకుని ప్రజానికం దగ్గర ఏదైతే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందో
దాన్ని దొంగలించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తుంది. దయచేసి ప్రజానికం ఎవరు గారా ఓటీపీలు కానివ్వండి, మీ ఫోన్ నెంబర్లు కానివ్వండి, దొంగ తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఇస్తే ఈరోజు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొంగతనం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేకుండా దద్దమ్మల్లాగా ఆ రోజు ఇవ్వలేని గ్యారంటీ షూరిటీ ఈరోజు ప్రజానికానికి ఎలా ఇస్తారో అని చెప్పి ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మోసం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మేము నిరంతరం ప్రజానికం మధ్యలో ప్రజల కోసం ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందించే విధంగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్పొరేటర్లు అవనివ్వండి, మా డిప్యూటీ మేయర్లు అవనివ్వండి, మా నాయకులు అవనివ్వండి, ప్రతి ఒక్కరి గారు ప్రజానికానికి అండగా ఉంటాం. మీరు అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. వేతనాలు, గ్రాడ్యుటీ తదితర డిమాండ్ల సాధనకై ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు 36 గంటల వంట వార్పు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నా పేరు జ్యోతి అండి, జిల్లా అధ్యక్షురాలు. మాకు 10,000 వేతనం పెంచినట్టు పెంచారు, కానీ అన్ని కోతలు పెట్టేశారు. రావాల్సిన మా భర్తలకు రావాల్సిన టైలర్ లోన్ కానీ 10,000 వేతనాలు, డప్పు అని, మత్స్యకారులని ఇవన్నీ పెన్షన్లు పెడుతున్నారు. ఆశా వర్కర్ల భర్తలకు మాత్రం ఏది వర్తించమనే చెప్తున్నారు. ఎందుకంటే ఆశా వర్కర్లు 10,000 అంటున్నారు. 10,000 ఇచ్చినట్టు ఇచ్చి అన్ని కోతలు పెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కోతలు పెట్టింది కాకుండా మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష అని పెట్టారు. ఆరోగ్య సురక్ష అప్పుడు మేము ప్రతి ఒక్క చోట వాళ్ళు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఛార్జీలే సగం అయిపోతున్నాయి. 5,000 అసలు జగనన్న ఆరోగ్య సురక్ష వచ్చినప్పుడు 5,000 మాకు మిగులుతున్నాయి. ఆ 5,000లో మా జీవనం ఏమవుతుందండి? అందుట్లో పెన్షన్లు తీసేశారు, అన్ని పథకాలు తీసేశారు. అదేమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 10,000 వచ్చినాయిగా, 10,000 వస్తే అంతే. అసలు మా ఎమ్మెల్యే గారు అయితే 1 రూపాయి తగ్గించుకోండి, మీకు పెన్షన్లు అన్నీ వర్తిస్తాయి అని కూడా చెప్పారు. ఇలా మామూలు చాలా 10,000 పెంచినట్టు పెంచి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారండి ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు. విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ మర్రి చెట్టు సందులో గురువారం ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదానికి గురి అయింది. కార్డ్ నెంబర్ అని చెప్పుకోగలరా? ఆధార్ నెంబర్ వాళ్ళ దగ్గర ఓన్ ప్రాపర్టీ ఏంటండి? రాసుకొని ఏమేమి పోయినాయి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఒక అరగంట పట్టాలి. వాళ్ళే ఇస్తారు. ఒక అరగంట పట్టింది. అదే తీసుకోండి. మనం చెప్తే మొత్తం చెప్తారు. వెళ్ళిపోయారు. ఫోన్ నెంబర్ ఇచ్చింది. అవును, మళ్ళీ చూసుకొని రమ్మన్నారు కదా, రాయించు. మొత్తం రాసేసి వచ్చామనుకో టోటల్గా మీరు ఏదంటే అది కూడా మాకు చెప్తే మనం కూడా రాసేస్తాం. వాళ్ళకి ఏది ఇస్తున్నారో అవి కూడా చెప్పండి. ఆస్తి నష్టం ఎంతవరకు ఉంటుంది అవి కూడా చెప్తే డీటెయిల్ మనం రిపోర్ట్ చేసేస్తాం. వాళ్ళు రిపోర్ట్ అది చేసుకొని మీరు ఎట్టో చెప్పిస్తారు ఎమ్మెల్యే గారు.